వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు, ఆర్థో రోబోటిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో లేడీస్లో మనం ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చాలా చూస్తూ ఉంటాం. అసలు చిన్న ఏజ్ నుండి ఏజ్ అయ్యే వరకు ఏ స్టేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి నివారణ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి అన్నిటి గురించి మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. లేడీస్ ఒకప్పుడు ఇంటి పనులు మాత్రమే చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంటి పనులతో పాటు బయట వర్కింగ్ కూడా చేయాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతలు, వర్క్ స్ట్రెస్, ఎవ్రీథింగ్. అందులోనూ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా లేడీస్లో మనం చూస్తున్నాం. సో ఒక్కో స్టేజ్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళ బాడీ వీటికి గురయ్యే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వీటిని నివారించుకోవచ్చు? సో ఉమెన్ విత్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే లేడీస్లో ఉన్న ఆర్థోపెడిక్స్ అంటే ఉమెన్ అనే దానికన్నా యాక్చువల్గా ఆడవాళ్ళలో పుట్టినప్పటి నుంచి వాళ్ళ ముసలితనం అంటే ఏజ్ ఓల్డ్ వచ్చేదాకా ఉన్న సమస్యల్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు బాధపడుతున్నారు, పుట్టిన పాప దగ్గర నుంచి అక్క, చెల్లి, దాని తర్వాత తల్లి కావచ్చు, దాని తర్వాత అవ్వ కావచ్చు. సో ఇలాంటి స్టేజెస్లో ఉండేవాళ్ళు వాళ్ళు కొంతమంది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క పార్ట్ వాళ్ళు రోల్ ప్లే చేస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ప్లస్ ఇంటి మొత్తాన్ని వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పుట్టిన పాప 14 ఏళ్ల దాకా బాగా చూసుకొని బాగా ఎదుగుతారు, కరెక్ట్గా ఉంటారు, అంతా బాగుంటుంది. యూజువల్గా వాళ్ళ న్యూట్రిషన్స్ బాగుంటే చాలా వరకు వాళ్ళు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు. ఎముక సమస్యలు లేకుండా ప్లస్ ఇదంతా లేకుండా. అడోలసెంట్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు సన్నగా ఉండాలనో, స్లిమ్గా ఉండాలనో, లేదంటే ఇంకొక సమస్యతో ఈ ఆహారం తగ్గిపోవటం, లేదా మెన్సెస్ స్టార్ట్ అవటం, ఎక్కువ ఐరన్ అనేది బయటకు పోవటం, ఐరన్ తీసుకోవటం అనేది పెంచడం అనేది జరగాలి ఖచ్చితంగా. సో అడోలసెంట్స్ ఏజ్ నుంచే అమ్మాయిలకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం కంపల్సరీగా వాళ్ళకి అవసరం. సో వాళ్ళు దానిగానే న్యూట్రిషనల్లో ఖచ్చితంగా వాళ్ళు తినే ఆహారంలో దానిగానే యాడ్ చేయగలిగితే, వాళ్ళు దాన్ని చేర్చగలిగితే మిగతా ఫుడ్ అలవాట్లలో అంటే కాలీఫ్లవర్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, లేదంటే మిగతా ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత కాల్షియం ఉంది. సో ఈ పాలకూర కావచ్చు, పన్నీర్ కావచ్చు, పాలు కావచ్చు, గుడ్డు కావచ్చు, రకరకాల వీళ్ళకి ఈ అడోలసెంట్ ఉండే వాళ్ళకి ఈరోజు నుంచి ఈ ఎదుగుదల 21 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ దాకా ఈ ఎదుగుదల ఉండే టైంలో ఎటువంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇదే పనిచేసే వయసులో అంటే 25 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక ఉద్యోగం చేయడం కావచ్చు, లేదా పెళ్ళయి పిల్లలు తీసుకురావడం కావచ్చు, ఇట్లా వాళ్ళు చేయాల్సిన రోల్ చాలా పెద్దదవుతుంది. అలాగే వాళ్ళ న్యూట్రిషనల్ రోల్ కూడా అంతే పెద్దది అవ్వాలి. అంటే వాళ్ళు ఎలా అయితే ఈ ఉద్యోగం కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ కావచ్చు, మళ్ళీ ఇంట్లో పనులు కావచ్చు, సో ఇవన్నిటినీ ఎలా చూసుకొని వస్తున్నారో అదేవిధంగా నిద్ర కూడా చాలా అవసరం. సో ఎంతైతే న్యూట్రిషన్ తీసుకుంటున్నారు అంటే మార్నింగ్ తీసుకునే వాటిలో ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ ది ఫాస్ట్ అంటే రాత్రి పడుకున్న ఫాస్టింగ్ని పొద్దున బ్రేక్ చేస్తున్నట్టు దాన్ని బ్రేక్ ఫాస్ట్ అంట. సో ఈ బ్రేక్ ఫాస్ట్ని ఖచ్చితంగా అమ్మాయిలు పాటించాలి. ఓకే. సో ఇది ఆ ఫాస్ట్ చేయకుండా పొద్దున వాళ్ళే తొందరగా లేస్తారు, వాళ్ళే అన్నీ కుక్ చేస్తారు, వాళ్ళు తినట్లేదు, వాళ్ళు ఎప్పుడో 11 గంటలకో 12 గంటలకో తింటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ ఐటమ్ ఫస్ట్ ఎప్పుడైతే లేస్తారో ముందుగా నేను అందరి ఉమెన్కి చెప్పగలిగింది ఏంటంటే నట్స్ కానీ, డేట్స్ కానీ, పాలు కానీ, గుడ్డు కానీ పొద్దున్న నిద్రలేవు కానీ ఫస్ట్ ఐటమ్స్గా ఇవి చాలా నైట్ నానబెట్టిన బాదం కావచ్చు, లేదంటే పాలు ఈజీగా మనకు ఉంటాయి, గుడ్డు ఈజీగా వేడి చేసుకుని. సో ఇవి మీరు నెక్స్ట్ లేచే మీ ఫ్యామిలీకి పెట్టచ్చు. ఫస్ట్ మీరైతే అది స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ న్యూట్రిషన్ మీకు బ్రెయిన్కి అందించాల్సిన న్యూట్రిషన్ బాగుందంటే ఈ న్యూట్రిషన్ ఎప్పుడైతే మంచిగా అందుతుందో మీ ఆలోచనలు కానీ, మీ యొక్క పనిలో కానీ, మీ యొక్క బోన్ వీక్నెస్ కానీ చాలా వరకు తగ్గుతాయి. ఓకే. అండ్ ఎప్పుడైతే వీళ్ళు ఈ న్యూట్రిషన్స్ అనేది ఫాలో అవుతారో నెక్స్ట్ వచ్చే వాళ్ళ వర్కింగ్ స్టైల్లో కూడా మార్పు చెందుతుంది. వాళ్ళ బోన్ వీక్నెస్ రాకుండా అవుతుంది. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఈ బాదాంలో కానీ, పిస్తాలో కానీ, వాల్నట్స్లో కానీ, వాళ్ళు తీసుకున్న డేట్స్లో కానీ, లేదా ఎగ్లో కానీ, ఈ పాలల్లో కానీ అన్నిట్లోనూ ఉంటాయి. సో టిఫిన్ మీరు 6 గంటలకు లేచి పనిచేస్తుంటే 8 గంటలకు టిఫిన్ చేయండి. బట్ 6 గంటలకు లేచి పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన న్యూట్రిషన్ నట్స్, మిల్క్ అండ్ డేట్స్. ఓకే. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ది ఉమెన్.
ఇవి తీసుకోగలిగితే ఏ సమస్యతో ఆర్థోపెడిక్ ప్రాబ్లంతో వాళ్ళు ఏ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. సో ఈ ఉమెన్ ఎప్పుడైతే మనం జాబ్స్కి వెళ్ళి జాబ్లో 8 to 9 ఇంత టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో కుక్ చేసి మళ్ళీ పిల్లల్ని చూసుకొని ఇవన్నీ టైం స్పెండ్ చేసేటప్పుడు డబుల్ ట్రిపుల్ ఎనర్జీ ఉండాలి. సో ఇంత ఎనర్జీ కావాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఎనర్జీ కూడా చాలామంది ఏం చేస్తారంటే కొంచెం సన్నగా కనపడాలనో లేదంటే కొంత ఆ మెయింటెనెన్స్ కోసమనో లేదంటే దీనికోసమనో వాళ్ళు తినటం తగ్గించేస్తున్నారు. ఈ తినటం తగ్గించడం కాదు, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో నిద్రని యాడ్ చేయండి, మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ని యాడ్ చేయండి. సో నిద్ర ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు పోయేటట్టు ట్రై చేయండి, కనీసం 6 గంటలైనా పోయేటట్టు ట్రై చేయండి. రెండోది ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్ద పెద్ద జిమ్స్కి వెళ్ళి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలని కాదు. మీరు ఇంట్లో ఉంటే చిన్న చిన్న యోగా ఆసనాలు కూడా 15 నిమిషాలు, నేను ఇప్పుడు చెప్పిన స్పీచ్ అంతా కూడా ఒక 15 నిమిషాలు కూడా ఉండకపోవచ్చు, ఈ టైంలో మీరు కంప్లీట్ చేయొచ్చు. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ అనేది కూడా మీరు ఒక 15 నిమిషాలు కంప్లీట్ చేయగలిగితే మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. ఆర్థోపెడిక్ సమస్యలతో ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. సో అదే ఏజ్డ్, నేను చాలామంది ఏజ్డ్ ఉండే వాళ్ళని చూశాను, అంటే 60 దాటిన వాళ్ళు, 60 నుంచి 80లో ఉండేవాళ్ళని. సో మా తాతగారు కావచ్చు, మా ముత్తాతగారు కావచ్చు, లేదంటే అవ్వగారు కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఇన్ని ఏళ్ళు కొంత ఎటువంటి ఆర్థోపెడిక్ సమస్యలు లేకుండా ఉన్నారు, ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు ఇంత సమస్యలతో ఉన్నారంటే వీళ్ళకు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయ్యి. మనం ఎక్కువగా పొల్యూటెడ్ క్లైమేట్స్లో ఉన్నాం, అప్పుడు ఎక్కువగా నడిచేవాళ్ళు, ఇప్పుడు నడవటం తగ్గింది. అప్పుడు ఎక్కువగా నెయ్యి వేసుకొని తినేవాళ్ళు, ఇప్పుడు తినడం తగ్గింది. అండ్ నిద్ర తగ్గింది, ఫోన్ పెరిగింది, ఫోన్ చూడటం ఒక టైమింగ్ పెరిగింది, బ్లూ లైట్స్ అనేటివి పెరిగాయి. అండ్ వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది పొల్యూటెడ్ అయ్యింది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క పార్ట్ ప్లే చేస్తూ వాళ్ళ యొక్క 80 years లైఫ్ని 60 yearsకి కుదించడం జరిగింది. సో దాన్ని ఎవరు ఇంత శ్రద్ధగా చేసిన వాళ్ళు 60 కాకుండా 80 కాకుండా 100 దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే సరిగ్గా చేయట్లేదో ప్రతి ఒక్క ఉమెన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ చైల్డ్హుడ్, పుట్టినప్పటి నుంచి, సో దీన్ని సరిగ్గా చేసుకున్న వాళ్ళు 80 కాదు 100 ఏళ్ళైనా చాలా స్ట్రాంగ్గా, చాలా బోల్డ్గా, చాలా మెచ్యూర్డ్గా దాని ప్రెజెన్స్ ఇన్ ది సొసైటీ ఉంది. ఎవరైతే దీంట్లో ఎటువంటి ఇంబ్యాలెన్స్ అవుతున్నారో వాళ్ళే ఈ హాస్పిటల్స్కి, వాళ్ళే ఇటువంటి సమస్యల్లో ప్లే చేస్తున్నారు. సో నేను చెప్పాలని ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఉమెన్ ఎప్పుడైనా వాళ్ళు నార్మల్ పీపుల్ కన్నా, నార్మల్గా మెన్ తీసుకునే దానికన్నా డబల్ స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళు రోజులో కొంతైనా ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. రోజులో ఎంత అంటే ఒక 2 to 3 లీటర్స్ అన్నా ఖచ్చితంగా వాటర్ని కంప్లీట్ చేయాలి. అండ్ 45 minutes బ్రేక్, అంటే మీరు చేసే ప్రతి పనిలో ఒక 15 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి, 45 నిమిషాలు పని చేయాలి. అట్లా ప్రతి బ్రేక్స్ తీసుకొని పని చేయడం వల్ల ఎక్కువ టైం పని చేయడం జరుగుతుంది. సో వర్కింగ్ ఉమెన్ కావచ్చు, స్కూల్లో పాప కావచ్చు, సో ఎవరైనా సరే ఈ టైమింగ్ కానీ ఇలా కానీ పాటిస్తే ఏ ఆర్థోపెడిక్ సమస్యలు రాకుండా అందరి ఇంట్లో అందరి ఉమెన్ చాలా బాగుంటారు. ఒక డాక్టర్ సెల్ఫ్ కేర్ చెప్పారు. అట్ ది సేమ్ టైం ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎస్, సో చాలామంది మాకు వచ్చేవాళ్ళు, అంటే ఓపీడీలో, ఆర్థోపెడిక్ ఓపీడీలోకి వచ్చేవాళ్ళు చాలామంది నెక్ పెయిన్స్తో చాలామంది చెప్తుంటారు. అండ్ లోయర్ బ్యాక్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది పెయిన్స్ వస్తారు. ఇంకా మూడోది, నాకు ఏ పని చేయకపోయినా సాయంత్రం అయినా కూడా, అంటే పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఏ పని చేయకపోయినా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి డాక్టర్ గారు అంట. ఈ 3 సమస్యలు గల కారణం ఏంటంటే ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి నెక్ బ్యాక్ రావటం జరుగుతూ ఉంటుంది. అండ్ బరువులు ఎత్తే వాళ్ళకి, అంటే ఎక్కువగా ఇంట్లో పనులు చేసేటప్పుడు వంగి లేచే వాళ్ళు కానీ ఇలా చేసే వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ పెయిన్స్ అనేటివి వస్తుంటాయి. ఈ మూడో సిమ్టమ్ ఉండేవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉందని గుర్తుపెట్టుకోండి. ఆస్టియోపోరోసిస్ అనేది సైలెంట్ డిసీజ్, చెప్పదు. మనకు ఆస్టియోపోరోసిస్ ఉందని మనకు తెలియదు, కానీ వాళ్ళు అలసిపోతూ ఉంటారు, పని చేయకపోయినా అలసిపోతుంటారు, విసుగ్గా ఉంటారు, డిస్టర్బెన్స్ వస్తుంటుంది, అండ్ వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఇవి గమనించినప్పుడే వాళ్ళు ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ కనిస్తే వాళ్ళు విటమిన్ డి లోపం ఉందా లేదా అని చెక్ చేస్తారు, లేదా బోన్స్ వీక్గా ఉన్నాయా లేదా, ఆస్టియోపోరోసిస్లో ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. దీన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది యూజువల్లీ.
సో ఇదే లో బ్యాక్ ఏక్ కానీ నెక్ పెయిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ యొక్క సిట్టింగ్ పోస్చర్స్ని చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ బ్యాక్ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. అండ్ చాలామంది అడల్ట్సెంట్ నుంచి యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళందరూ సో మెన్సెస్లో చాలామందికి కొంత పార్ట్ బ్లడ్ పోతూ ఉంటుంది, కొంతమందికి 4 days అయితే కొంతమందికి 8 days కూడా ఉండేవాళ్ళు. సో వీళ్ళకి కూడా ఐరన్ అనేది కానీ ఈ ఫోలిక్ యాసిడ్ కానీ లేదంటే మిగతావి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో కొన్ని మినరల్స్ ఏవైతే బయటకు వెళ్ళిపోతున్నాయో అవి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఇవి తీసుకోకపోతే వాళ్ళకి క్రాంప్స్ అని లేదంటే చాలామందికి ఈ కాళ్ళు పట్టేయటం కానీ చేతులు పట్టేయటం కానీ మజిల్ పెయిన్స్ అనేటివి కానీ చాలామంది చెప్తుంటారు. దీనికి కారణం ఐరన్ లోపం కావచ్చు, మజిల్లో ఉన్న మజిల్ ప్రోటీన్ ఉన్నది తగ్గిపోవడం కావచ్చు. ఇలాంటి లోపం గమనించిన వాళ్ళకి మనం ముందుగానే దాన్ని కానీ గుర్తించగలిగితే డాక్టర్స్ సో దానికి డాక్టర్ గారు కలిస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. దాన్ని చాలా తొందరగా క్లియర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.